ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎన్నిక మరి ఈరోజు రాష్ట్రంలో ఒక చర్చనీయాంశంగా ఉంది. ఈ ఎన్నిక మనం కోరుకోలేదు, ఎవరూ కోరుకోలేదు. కానీ తప్పని పరిస్థితుల్లో స్థానిక శాసనసభ్యులు స్వర్గస్థులు కావడంతో ఈ యొక్క ఉప ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు మన యొక్క జూబ్లీహిల్స్ మాత్రమే పరిమితమైనప్పటికీ తెలంగాణ రాజకీయాలు, ముఖ్యంగా హైదరాబాద్ రాజకీయాలు ప్రభావితం చేసేటువంటి ఎన్నికలు. ఎన్నికలు జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి ఎన్నికలు. ఈరోజు మనమందరము గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, 2 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, ఈ మధ్యలో వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది 10 సంవత్సరాలు. 2014 నుంచి 2023 వరకు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది తెలంగాణ ఏర్పడిన తర్వాత. మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తూ ఉన్నది. కానీ జూబ్లీహిల్స్ పరిస్థితి ఏ రకంగా ఉందో ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు ఈ పరిపాలించినటువంటి పార్టీలను ఓట్లు అడుగుతున్నటువంటి ఈ 2 పార్టీలను అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ లేదు, పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ ఉన్న 10 సంవత్సరాలు కూడా ఇక్కడ ముఖ్యంగా బస్తీలలో జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి అసెంబ్లీ ప్రాంతంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగలేదు. చాలా మంది జూబ్లీహిల్స్ అనుకుంటే ఈరోజు ఖైరతాబాద్ అసెంబ్లీలో ఉన్నటువంటి నిజమైనటువంటి జూబ్లీహిల్స్ అనుకుంటారు. ఆ జూబ్లీహిల్స్ ఖైరతాబాద్ లో ఉంది. కానీ ఈరోజు జూబ్లీహిల్స్ అసెంబ్లీలో మాత్రము స్లమ్స్, బస్తీలు, ఎక్కడ చూసినా డ్రైనేజ్ ఓవర్ఫ్లో, ఎక్కడ చూసినా కలుషితమైనటువంటి తాగునీరు, ధ్వంసమైనటువంటి రోడ్ల మీద చెత్త, కనీసము శానిటేషన్ లేనటువంటి పరిస్థితి, వెలగనటువంటి వీధి లైట్లు ఈరోజు జూబ్లీహిల్స్ లో మనకు కనిపిస్తాము. కాబట్టి ఈరోజు అంతేకాదు, మనం చూస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర రాజకీయాలను బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ శాసిస్తలేదు. రాష్ట్ర రాజకీయాలను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని శాసిస్తున్నది మజ్లిస్ పార్టీ. మనం అనేక సంవత్సరాల అనుభవం ఉంది ఏ రకంగా మజ్లిస్ పార్టీ హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి మత రాజకీయాలు చేస్తా ఉందో, గుండా రాజకీయాలు చేస్తా ఉందో మనం చూస్తా ఉన్నాం. నేను ఓల్డ్ సిటీలో పెరిగాను. కొన్ని వందల బస్తీలు మజ్లిస్ పార్టీ యొక్క గుండాయిజం కారణంగా, మజ్లిస్ పార్టీ యొక్క రౌడీజం కారణంగా, మజ్లిస్ పార్టీ మతోన్మాదం కారణంగా అనేక బస్తీలు ఖాళీ అయ్యాయి. ఈరోజు అక్కడ కనీసం ఒక వ్యక్తి కూడా, ఒక ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితుల్లో పూర్తిగా మారిపోయినటువంటి పరిస్థితి ఓల్డ్ సిటీలో కనిపిస్తాం. మరి ఆ ఓల్డ్ సిటీ తర్వాత మరొక పాత నగరంగా ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీని మార్చాలని మజ్లిస్ పార్టీ చూస్తాం. ఈరోజు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాంధీ భవన్ లోనో లేక
రాహుల్ గాంధీయో నిర్ణయించలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన నిర్ణయించింది దారుసలాంలోని మజ్లిస్ పార్టీ ఆఫీసులో. ఆయన అభ్యర్థిగా నిర్ణయించింది అసదుద్దీన్ ఓవైసీ. ఆయన గతంలో కూడా 2014లో మజ్లిస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, ఈ 3 పార్టీలు కూడా గత అనేక సంవత్సరాలుగా ఈరోజు మరి తెలంగాణ రాజకీయాలను శాసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం అనేక సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండన్ని రోజులు కేసీఆర్ గారు ఒక భుజం మీద అసదుద్దీన్ ఓవైసీని, ఇంకో భుజం మీద అక్బరుద్దీన్ ఓవైసీని పెట్టుకొని ఆయన ఊరేగాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అదే ఉన్నది. మజ్లిస్ పార్టీ ఏది చెప్తే దానికి తందాన అనేటువంటి పరిస్థితి ఉన్నది. మజ్లిస్ పార్టీ యొక్క కనుసైగల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, ఈ 3 పార్టీలు కుటుంబ పార్టీలే. ఈ 3 పార్టీల యొక్క లక్ష్యము భారతీయ జనతా పార్టీని ఆపాలని. ఈ 3 పార్టీలు అవసరమైతే గతంలో కలిసినటువంటి పార్టీలు, భవిష్యత్తులో కలిసినటువంటి పార్టీలు. అనేక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, మజ్లిస్ పార్టీ కలిసి పనిచేశాం. కేసీఆర్ గారు కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగాడు. కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో ఒక కాలం. ఇదే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో నేటి బీఆర్ఎస్, నాటి టీఆర్ఎస్ సంబంధించినటువంటి హరీష్ రావు లాంటి వ్యక్తులు మంత్రులుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కొనసాగారు. నేను ఎందుకు చెప్తాను అంటే 3 పార్టీలు గతంలో కలిశారు, ఇప్పుడు పరోక్షంగా కలుస్తున్నారు, భవిష్యత్తులో మళ్ళీ కలుస్తారు. ఈరోజు 3 పార్టీలు కూడా కుటుంబ పార్టీలే. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కుటుంబ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబ పార్టీ, ఎంఐఎం పార్టీ ఓవైసీ కుటుంబ పార్టీ. వీళ్లకు కుటుంబాలే ముఖ్యము. తెలంగాణ ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలు ఈ 3 పార్టీలకు ముఖ్యం కాదు. ఈ 3 పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పార్టీ. అందుకే ఈరోజు మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. జూబ్లీహిల్స్ ను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మజ్లిస్ పార్టీ కబంధాస్తాల్లో జూబ్లీహిల్స్ ను వదిలిపెడదామా? జూబ్లీహిల్స్ ప్రజలకు అండగా ఉండేందుకు భారతీయ జనతా పార్టీని ఆదరిద్దామా? ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజల ఆలోచన చేయాలి. మనం ఏ మాత్రం పొరపాటు చేసినా ఇక్కడ పెత్తనం చేసేది, ఇక్కడ గూండాయిజం చేసేది, ఇక్కడ రౌడీజం చేసేది మజ్లిస్ పార్టీ. మజ్లిస్ పార్టీ అనేక రోజులుగా చూస్తా ఉన్నాం, వాళ్ళకు అభివృద్ధి అవసరం లేదు, వాళ్ళకు డెవలప్మెంట్ అవసరం లేదు, ప్రజల సమస్యలు పరిష్కారం చేయరు, వాళ్ళకు కావాల్సింది మత రాజకీయాలే. కాంగ్రెస్ పార్టీని కూడా అడగాల్సినటువంటి అవసరం. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతాం? మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏమయ్యాయి? తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు కదా. 2,500 రూపాయలు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి మహిళల ఓట్లు అడుగుతుందో, జూబ్లీహిల్స్ మహిళలు కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సిందిగా కోరుతాం. 2 సంవత్సరాలైంది. 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి గ్యారంటీలలో ప్రధానమైనటువంటి గ్యారంటీ
నెలకు 2,500 రూపాయలు. చదువుకున్నటువంటి ప్రతి ఆడబిడ్డకు స్కూటీ ఇస్తామన్నారు, మోటార్ సైకిల్. ఏ ఒక్క మోటార్ సైకిల్ కూడా ఈ రోజు వరకు ఇవ్వలేదు, ఒక్కటి కూడా. ప్రతి ఆడబిడ్డకు పెళ్ళైతే తులం బంగారం ఇస్తామన్నారు. తులం బంగారం కాదు, వీసమెంతు బంగారం కూడా కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాలుగా ఇవ్వలేదు. కానీ వాళ్ళ పార్టీ నాయకులు మాత్రము విపరీతమైనటువంటి దోపిడీ చేస్తా ఉన్నారు. నేను ఒకటే జూబ్లీ వస్తున్నటువంటి యువతను అడుగుతా ఉన్నాను, ఆడబిడ్డలు కానీ యువకులు కానీ, కాంగ్రెస్ పార్టీని అడగండి. నిరుద్యోగ యువతకు నెలకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, 2 సంవత్సరాలు అయింది. ఏ ఒక్క నిరుద్యోగికైనా నెలకు 4,000 రూపాయలు ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ? ఇవ్వకుండా ఈరోజు జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి యువత ఓటు అడిగేటువంటి అధికారము, హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఈరోజు జూబ్లీహిల్స్ యువకులు నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, కొత్త పెన్షన్స్ ఇస్తామన్నారు. 2 సంవత్సరాలైంది రేవంత్ రెడ్డి, ఒక్క పెన్షన్ కూడా కొత్త పెన్షన్ ఇవ్వలేదు. కొత్త పెన్షన్ సంగతి దేవుడు ఎరుగు. ఇప్పుడు ఇస్తున్నటువంటి 2,000 పెన్షన్ 4,000 చేస్తామని చెప్పాడు. ఒక్కరికి కొత్త పెన్షన్ ఇవ్వలేదు, ఒక్కరికి 4,000 ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు సీనియర్ సిటిజన్స్ కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, బీసీల అభివృద్ధి కోసం, బీసీల సంక్షేమం కోసం, బడుగు బలైన వాళ్ళ సంక్షేమం కోసం 1,00,000 కోట్లు ఇస్తామన్నాడు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ. ఏమైనా 1,00,000 కోట్లు అడుగుతా ఉన్నాను, ఎందుకు ఇవ్వాలని అడుగుతా ఉన్నాను. అందుకే ఈరోజు జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డ, ప్రతి బీసీ కుటుంబము కాంగ్రెస్ పార్టీని నిలదీయాలి. 1,00,000 కోట్లు ఎక్కడ పోయినాయి? ఎవరు తిన్నారు? ఎవరికి ఇచ్చారు? ఎందుకు ఇవ్వలేదో అడగాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఒక్క కుటుంబానికైనా రాహుల్ గాంధీ ముఖానికి, కాంగ్రెస్ పార్టీ ముఖానికి ఈ తెలంగాణ గడ్డ మీద ఒక్క కుటుంబానికైనా 12 లక్షల రూపాయలు ఇచ్చాడా? ఈరోజు అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఏ హామీ కూడా. ఒకటి బస్సులు పెట్టాడు, బస్సులలో తిరగండి ఆడవాళ్ళు, ఇక్కడ నుంచి ఓల్డ్ సిటీకి వెళ్ళండి, ఓల్డ్ సిటీ నుంచి రండి. బస్సులలో తిరిగినంత మాత్రాన ఉపాధి రాదు. బస్సులలో తిరిగినంత మాత్రాన ప్రజల జీవితాలలో మార్పు రాదు, ప్రజల జీవితాల్లో మెరుగైనటువంటి పరిస్థితి రాదు. వాళ్ళ ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. వాళ్ళకి ఇస్తానటువంటి హామీలు అమలు చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన. కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను, హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో 2 సంవత్సరాల నుంచి వీధి లైట్లు కాలిపోతే వీధి లైట్లు వేయలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. ఇంతకంటే దుర్మార్గము ఒక గ్రామ పంచాయతీలో కూడా ఉండదు. కానీ హైదరాబాద్ నగరంలో పరిస్థితి ఉంది. 80% లైట్లు ఈరోజు మన జూబ్లీహిల్స్ లో కానీ, మన హైదరాబాద్ నగరంలో కానీ వెలగడం లేదు. ముఖ్యమంత్రి వచ్చిపోయే రూట్ కావచ్చు, మంత్రులు వచ్చిపోయే రూట్ కావచ్చు, కనీసం ఆ రూట్లలో కూడా లైట్లు వెలగలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడతా ఉంది. ఈరోజు మనము ప్రధానంగా 3 పార్టీలు పోటీ చేస్తాం. ఎందుకంటే మజ్లిస్ పార్టీ పోటీ చేయడం లేదు. మజ్లిస్ పార్టీ దేశమంతా కూడా రాజకీయాలు చేస్తుంది. కానీ తెలంగాణలో, హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడం కోసం, భారతీయ జనతా పార్టీని ఎదగకుండా చూడడం కోసం,
భారతీయ జనతా పార్టీని ఓడించడం కోసం, భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు అడ్డుకట్ట వేయడం కోసం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వంచన చేరి బీజేపీని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా గత పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 50% సీట్లలో ఎంపీ సీట్లు మనం గెలవడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓటేయాలి అడుగుతా ఉన్నాం. ఎక్కడుంది బీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లేసి గెలిపిస్తే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాబట్టి గతంలో అంతకుముందు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు ఈ తెలంగాణలో ప్రతిపక్షం గట్టిగా ఉండాలని చెప్పి, బలంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోటేస్తే అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ రెండు పార్టీలు కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేటువంటి పార్టీలు. ఈ రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలు. ఈ రెండు పార్టీలు కూడా కుటుంబాల నేపథ్యంలో పనిచేసేటువంటి పార్టీలు. కుటుంబాల కోసమే, కుటుంబాలలో ఉన్నటువంటి నాయకుల కోసమే పనిచేస్తారు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు ఆయన కుటుంబం పెత్తనం నడిచింది. ఈరోజు సోనియా గాంధీ కుటుంబం పెత్తనం నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ మూడు పార్టీలు ఒకటే, ఒకే తాను ముక్కలే. ఈ మూడు పార్టీల డిఎన్ఏ ఒకటే. ఈ మూడు పార్టీలు కుటుంబ పార్టీలే. ఈ మూడు పార్టీలు కూడా తెలంగాణను దోచుకునేటువంటి పార్టీలే. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి, మోసపెట్టి, అనేక రకాల హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్న తర్వాత మోసం చేస్తున్నటువంటి పార్టీలు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఆ పార్టీ ఓడిపోయింది. 2 సంవత్సరాలుగా అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలకు ముందు అదే హామీ ఇచ్చింది. కాబట్టి ఈ మూడు ముక్కలాటతో ఉన్నటువంటి మూడు పార్టీలకు ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ కోటేసినా అది బీఆర్ఎస్ పార్టీకి వేసినట్టే, బీఆర్ఎస్ పార్టీ కోటేసినా కాంగ్రెస్ పార్టీ కోటేసినట్టే, ఈ రెండు పార్టీలు కోటేసినా మజ్లిస్ పార్టీకి వేసినట్టు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కోటేస్తే అది మూసీలో వేసినట్టే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్నటువంటి 17 సీట్లలో ఒక్క సీటు కూడా గెలవలేదు. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అడ్డంగా ఓడిపోవడం జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు లేదు. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం ప్రజల మధ్యలకు వచ్చేటువంటి 11వ తేదీ వరకు కూడా పూర్తి సమయం ఇచ్చి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలోనే మనం త్వరలోనే ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభించుకుందాం అధికారపూర్వకంగా. కాబట్టి ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గతంలో పోటీ చేసినప్పటి దీపక్ గారిని మరి అభ్యర్థిగా పెట్టుకోవడం జరిగింది. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా కార్యకర్తల మధ్యలో తిరుగుతూ, జూబ్లీహిల్స్ మధ్యలో తిరుగుతూ, కార్యకర్తలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కానీ, పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాల నిర్వహణలో కానీ, ఇక్కడ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంలో కానీ అందరి మధ్యలో ఉంటూ పనిచేస్తున్నటువంటి కార్యకర్త, స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తల యొక్క ఆలోచన విధానంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ దీపక్ గారిని మళ్ళీ అభ్యర్థిగా నియమించడం జరిగింది. కాబట్టి మనమందరం కూడా మరి
కార్యకర్తల మధ్యలో ఉండి కార్యకర్తల మధ్యలో తిరుగుతూ పార్టీ కార్యక్రమాల కోసం పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తున్నటువంటి దీపక్ గారిని మనం గెలిపించుకోవాలి. ముఖ్యంగా ఈరోజు జూబ్లీ హిల్స్ లో ఎవరైతే బాగుంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. మజ్లిస్ పార్టీ చెప్పు చేతలో ఉన్నటువంటి అభ్యర్థి బాగుంటుందా, లేకపోతే రాత్రి అయినా కష్టం వచ్చినా పగలైనా పిలిస్తే పలికేటువంటి వ్యక్తి కావాలా? ఈరోజు జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం. ఏ రాత్రి అయినా ఏ పగలైనా ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా పిలిస్తే పలికేటువంటి వ్యక్తి మన అభ్యర్థి దీపక్ గారని సందర్భంగా మనం వస్తుంది. అందుకే మనం అందరం కూడా ఈ విషయాలన్నీ కూడా ప్రజల మధ్య తీసుకెళ్ళాలి. కార్యకర్తలు ఒకటే లక్ష్యంగా పెట్టుకోండి, ఇంటింటికి వెళ్ళడమే ప్రధానమైనటువంటి కార్యక్రమం. ప్రచారం అంటే సభలు పెట్టడమో పెద్ద పెద్ద ఊరేగింపు చేయడమే సభ ప్రచారం కాదు. ఈ ఎన్నికల్లో మనము ఇంటింటికి వెళ్ళడం అనేటువంటిదే ప్రధానమైనటువంటి ప్రచార కార్యక్రమం. దాని మీద ప్రతి బూత్ ప్రెసిడెంట్, బూత్ లో ఉన్నటువంటి కార్యకర్త ఏ ఒక్క ఓటర్ను కూడా వదలకుండా ఇంటింటికి వెళ్ళి ఓటర్లను కలిసి వాస్తవ పరిస్థితులు వివరించి మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం చేయాలి. ఈరోజు హైదరాబాద్ రక్షించుకోవాలా, జూబ్లీ హిల్స్ ను రక్షించుకోవాలా, మజ్లిస్ పార్టీ పెత్తనం నుంచి మనము ఈరోజు ఇక్కడ బతకాలా. కాబట్టి తప్పకుండా దిశలో ఆలోచన చేసి మరి కార్యకర్తలందరం కూడా పూర్తి సమయం ఇచ్చి పనిచేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ, మరి నేను కూడా ఎన్నికలు అయ్యేంత వరకు కూడా ఇక్కడే ఉంటాను. ప్రధానమంత్రి గారు చెప్పారు, నా కాన్స్టిట్యున్సీలో ఎన్నికలు ఉన్నాయి, నేను ఎక్కువ సమయం ఎక్కువ ఇవ్వంటే తప్పకుండా ఇవ్వదని చెప్పాడు. అదేవిధంగా మన రాష్ట్ర పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడే ఉంటారు. అందరూ కూడా మీకు సహాయకం. ఎవరు కూడా బయటకు వచ్చిన వాళ్ళు ఇన్ఛార్జీలు కాదు, గుర్తుపెట్టుకోండి. స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలకు సహాయం చేయడానికి వస్తాం మనం. స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్త నాయకులే మీరే ఇన్ఛార్జీలు. మీ నాయకత్వంలో మేమందరం పనిచేస్తాం. మీ నాయకత్వంలో పనిచేయడానికే వచ్చారు. కాబట్టి మీరు ప్రధానంగా మరి ఈరోజు జూబ్లీ హిల్స్ ను రక్షించుకోవడం కోసం మన పార్టీని మరి ఈరోజు గెలిపించాల్సిన అవసరం ఉంది. బీజేపీ కోసం బీజేపీ గెలవడం కాదు, తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం, హైదరాబాద్ కోసం, హైదరాబాద్ ప్రజల కోసం, జూబ్లీ హిల్స్ కోసం, జూబ్లీ హిల్స్ ప్రజల కోసం ఈరోజు బీజేపీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. జూబ్లీ హిల్స్ రక్షించుకోవడం కోసం, మజ్లిస్ పార్టీ కబంధ హస్తాల నుంచి హైదరాబాద్ రక్షించుకోవడం కోసం, పాత పట్టణానికి పరిమితమైనటువంటి మజ్లిస్ పార్టీ ఈరోజు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ కూడా తన కబంధ హస్తాల్లో తీసుకోవడం కోసం చేస్తున్నటువంటి కుట్రల నుంచి, కుతంత్రాల నుంచి ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను రక్షించుకోవడం కోసం ఈరోజు ఇక్కడ బీజేపీ జెండా ఎగరాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం మనం అందరం కూడా ప్రయత్నం చేయాల్సిందిగా మరి అహర్నిశలు రాత్రనక పగలనక సమయం ఇచ్చి పనిచేయాల్సిందిగా కోరుతాను. అనేక రకాల తప్పుడు ప్రచారం చేస్తారు, అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేస్తారు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మన జెండా మీద మనకు విశ్వాసం ఉండాలి. మన పార్టీ నాయకులైనటువంటి నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం ఉండాలి. మన పార్టీ సిద్ధాంతం మీద విశ్వాసం ఉండాలి. మన పార్టీ కార్యకర్తల మీద విశ్వాసం ఉండాలి. మన పార్టీ కార్యాచరణ మీద విశ్వాసం ఉండాలి. కాబట్టి ఎవరో ప్రచారం చేసినంత మాత్రాన, తప్పుడు ప్రచారం చేసి తప్పుడు ప్రకటన చేసినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు, వెనుకంజ వేయాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్దాం, ధైర్యంతో ముందుకెళ్దాం. ఖచ్చితంగా ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ఇక్కడ గెలవాలి, ఇక్కడ న్యాయమే గెలవాలి. ఇక్కడ మరి హైదరాబాద్ ప్రజలే గెలవాలి, తెలంగాణ ప్రజలే గెలవాలి, జూబ్లీ హిల్స్ ప్రజలే గెలవాలి. దానికోసం మనమందరం పనిచేయాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ, నేను నేరుగా ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి రేపటి నుంచి పూర్తి సమయం ఇక్కడనే ఉంటాం.
ఉదయం సాయంకాలం మీ మధ్యలో ఉంటాం. అందరూ నేనొక్కడే కాదు, మన పార్టీ గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, పార్టీ రాష్ట్ర నాయకులు అందరూ కూడా మీకు సాయం చేయడం కోసం, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు అండగా నిలబడడం కోసం, ఎన్నికల ప్రచారంలో మీతో పాటు మీ వెనుక ఉండి మిమ్మల్ని నడిపించడం కోసం మొత్తం పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఇక్కడే ఉంటుందని చెప్పి మరి ధైర్యంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు కదలాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ తాటాకు చప్పుళ్లకు, భారతీయ జనతా పార్టీ ఈ ఉత్తుత్తి బెదిరింపులకు, ఈ తప్పుడు ప్రచారాలకు భయపడేటువంటి పార్టీ కాదు. ఈరోజు దేశంలో గత మరి 11 సంవత్సరాలుగా మోడీ నాయకత్వంలో మరి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశం ఏ రకంగా ముందుకెళ్తా ఉందో మనం చూస్తా ఉన్నాం. ప్రతి పేదవాడిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నెలకు 5 కేజీల ఉచిత బియ్యం ఇస్తున్నటువంటి ప్రభుత్వము పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. జూబ్లీ హిల్స్ లో కూడా ప్రతి పేదవాడికి ఇప్పటి కూడా 5 కేజీల బియ్యము ఇస్తున్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, మోడీ గారి ప్రభుత్వం అని మనం చేస్తా ఉన్నాం. అనేక రకాల సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తా ఉన్నాం. అనేక రకాల హైదరాబాద్ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాము. ఇంకా మనకు ఈ 20 రోజులు ఉంది కాబట్టి అనేక విషయాలు ముందు జరిగేటువంటి కార్యక్రమాల ద్వారా, ఈ రకమైనటువంటి సమావేశాల ద్వారా ప్రజల మధ్య తీసుకెళ్దాం. ఒకటే నేను ఈ సందర్భంగా కోరేది ఒకటే, కార్యకర్తలందరూ ఐక్యమత్యంతో, ఆత్మవిశ్వాసంతో మరి కలిసికట్టుగా ముందుకు కదలాలని, అందరూ పోలింగ్ బూతుల వారిగా నిర్మాణాత్మకంగా మరి తమ ఏరియాలో ఉన్నటువంటి ఓటర్లను కలిసేటువంటి కార్యక్రమం చేపట్టాలి. ఇప్పుడే మన ప్రధానమంత్రి గారు మన శ్రీశైలంలో మహాశివుడి యొక్క దర్శనం చేసుకున్నారు. ఇప్పుడే మన తెలుగు రాష్ట్రమైనటువంటి శ్రీశైలంలో ఆయన మహాశివుడి యొక్క దర్శనం చేసుకున్నారు. వారు ఏ రకంగా గత 24 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా, ఏ రకంగా 11 సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడిగా, ప్రధానమంత్రిగా ఈ దేశానికి సేవలు అందిస్తున్నారని మనం చూశాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం దేశంలో ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తుందో మనం చూస్తా ఉన్నాం. గ్రామాల నుంచి మొదలు పెడితే పట్టణాల వరకు అన్ని రకాలుగా మరి దేశం ఈరోజు మరి ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అందుకే మోడీ నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం కార్యకర్తలందరం మరి కలిసికట్టుగా ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, ఓట్ ఫర్ బీజేపీ, ఓట్ ఫర్, గట్టి అందరూ పిడిగిలో చెప్పాలి, ఓట్ ఫర్, ఓట్ ఫర్, ఓట్ ఫర్, లోటస్, ఓట్ ఫర్. ముఖ్యంగా హైదరాబాద్ రాజకీయాలు ప్రభావితం చేసేటువంటి